ఇది చూసారు కదండీ! ఇది చిన్న పిల్లలు ఆడుకునే ఆట వస్తువు కాదు. దీన్ని మనం ఇన్సెంటివ్ స్పైరోమీటర్ అంటారు. ఊపిరితిత్తుల్ని బలోపేతం చేయడానికి ఈ ఇన్‌స్ట్రుమెంట్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో, ఇది ఎలా వాడాలో నేను మీకు చూపిస్తాను. ఇది మౌత్ పీస్ ఉంటుంది. మన మౌత్ లెవెల్‌లో ఉంచుకొని ఇలా బ్రీత్ చేసి 3-5 సెకండ్స్ ఆపి మళ్ళీ వదలాలన్నమాట. దీని మూలంగా మెయిన్ ఉపయోగం ఏంటంటే, ఊపిరితిత్తులు ఎప్పుడైతే కొలాప్స్ అయిపోతావో, ఊపిరితిత్తులు ఎక్స్‌పాండ్ అవ్వటానికి అంటే లంగ్ ఆల్వియోలే ఎక్స్‌పాండ్ అవ్వి గ్యాస్ ఎక్స్‌చేంజ్ బాగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది. సో, ఎక్కడెక్కడ ఇది వాడతారంటే ఛాతీ ఆపరేషన్‌లో గానీ, పొట్ట ఆపరేషన్‌లో గానీ, ఆపరేషన్ అయిపోయిన తర్వాత లంగ్స్ కొలాప్స్ అవ్వకుండా లంగ్స్‌ని బలోపేతం చేయడానికి వాడతారు. అంతేకాకుండా కోవిడ్ బాగా ఎఫెక్ట్ అయిన వాళ్ళలో లంగ్ కెపాసిటీ తగ్గిపోతుంది. లంగ్ ప్యానకేమో కొంచెం డ్యామేజ్ అవుతుంది. సో, వాళ్ళందరికి కూడా ఊపిరి బాగా తీసుకోవడానికి, ఆయాసం తగ్గడానికి ఇటువంటి ఎక్సర్‌సైజెస్ అన్ని చేస్తుండాలి. సో, ఎంత ఫ్రీక్వెంట్‌గా చేయాలంటే ప్రతిరోజు సెషన్స్ అంటూ పెట్టుకొని ఈచ్ సెషన్ అంటే ఒక గంటలో 10 సార్లు అనేది ఎక్సర్‌సైజ్ చేయాలి. సో, ఈ లంగ్ ఎక్సర్‌సైజ్ మూలంగా ఆయాసం అనేది తగ్గుతుంది. ఊపిరితిత్తుల్లో కళ్ళె పేరుకోకుండా ఉంటుంది. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అని రావు. అంతేకాకుండా లంగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఆక్సిజన్ అనేది మనకు ఫ్రీగా అందుతుంది. సో, ఇప్పుడు ప్రతి సిటీస్‌లో మనం చూస్తుంటాం పొల్యూషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో, అటువంటి పొల్యూషన్ ఉన్న సిటీస్‌లో ఊపిరితిత్తులు డ్యామేజ్ అవ్వడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది.